ఆధ్యాత్మిక సేవా స్రవంతి చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని పట్టాభిరామస్వామి దేవస్థానంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గవర్నమెంట్ పాఠశాలలోని 10వ తరగతి చదివే 12 మంది పేద మరియు ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది. అలాగే మరియు శ్రీ జొన్నలగడ్డ శ్రీరామమూర్తి భజన మండలి సమాజముల వారిచే భక్తి పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ స్కాలర్షిప్స్ ఆధ్యాత్మిక సేవా స్రవంతి వ్యవస్థాపకులు జల్లి శ్రీనివాసరావు, ధర్మపత్ని చౌడేశ్వరిదేవి, ఉపాధ్యక్షులు నాగరపు గురుస్వామి, ధర్మపత్ని విజయ వెంకటరమణ గారులు స్పాన్సర్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా జల్లి శ్రీనివాసరావు, ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఓకే చూడండి, ఓకే సరే చూడండి, ఓకే మేడం గారు, ఓకే సార్, ఓకే. సుమారుగా 10 ఏళ్ల క్రితం ఆంజనేయులు నాగాంజనేయులు అనే పదం ఉన్నాడు ఇక్కడ. అతను ఇది వచ్చినటువంటి కారణం తెలియజేస్తున్నాం. మొట్టమొదట పట్టాభిరామస్వామి నిత్యం వచ్చేవాడు. వస్తున్నప్పుడు ఏమండి, అంతకుముందు నేను విశ్వ హిందూ పరిషత్తులో పనిచేశాను, విశ్వధర్మ పరిషత్తులో పనిచేశాను, కానీ మనకంటూ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన ఉందండి, నరసరావుపేట వరకు అని ఆలోచన చేశాను. కాబట్టి నేనేమన్నానంటే నరసరావుపేట ఆధ్యాత్మిక సేవా స్రవంతి ముందర అందులో కార్యక్రమం ఏర్పాటు చేశాం. పెట్టి 10 ఏళ్ళు అయిందని. దాంట్లో వచ్చినటువంటి శాఖే ఈ జల్లి శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సేవా స్రవంతి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్రవంతి ఇది 4వ వార్షికోత్సవం, చతుర్థ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో మొట్టమొదటగా ఆధ్యాత్మిక గురువులైనటువంటి జొన్నలగడ్డ శ్రీరామమూర్తి గారిని మనందరం కూడా అభినందించాలి. ఆయన్ని తప్పకుండా మనందరం కూడా ఇక్కడ పలనాటిలో అన్నమయ్య అన్నారు మీరందరూ, అది కరెక్ట్ అయినటువంటి మాటే. లారీ వేసే మహిళామణుల్ని ఒక గాయే నీళ్ళుక్క అంటే పాట పాడేటట్టు చేయటం అంటే చాలా కష్టమైన పని. మరి అందరూ కూడా చాలా చక్కగా పాడేటట్టు ఆయన ఓర్పుతో నేర్పుతో మరి ఎంతో కృషి చేసినందుకు వారందరికీ మనకు చెప్పడం ద్వారా వారిని అభినందించాలి. ముఖ్యంగా పిల్లలకి ఈ రోజున మరి పిల్లలకి ఒక్కొక్కరు 15,000 చొప్పున, అదే 15,000 10,000 మరి పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళు చదువుకోవటానికి మరి హెల్ప్ చేసినందుకు వారిని కూడా మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.